అనగా సముద్ర తీరంలోని ఒక పాత ఇంట్లో వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు. తినటానికి రొట్టె ముక్క లేదు. ఈ ఇంటి పైకప్పు ఎప్పుడు కూలుతుందో ఏమో అంటూ ముసలావిడ పొద్దస్తమానం గొనుకుతూ ఉండేది. ముసలాయన భార్యకేసి విచారంగా చూస్తూ బోసినోడితో నవ్వేవాడు. ఆ తరువాత వల తీసుకుని సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరేవాడు. కొన్ని రోజులు 2-3 చేపలు దొరికేవి. ఒక్కొక్కసారి ఒక చేప కూడా దొరికేది కాదు. అలా ఒకనాడు అతడు ప్రశాంత జలములో వల వేయగా తను కూర్చున్న పడవ కొద్దిగా కదిలినట్టయింది. ముసలాయన వలను పైకి లాగాడు. వలలో అందమైన బంగారు చేప. ముసలాయన ఆనందంతో అందుకుపోయాడు. అయ్యా, నన్ను వదిలిపెట్టు అని అన్నది చేప మనిషి కంఠస్వరంతో. ముసలాయన అమిత ఆశ్చర్యంతో బోసినవ్వు నవ్వాడు. నన్ను వదిలిపెట్టావంటే నువ్వు కోరింది ఇస్తాను అన్నది చేప మళ్ళీ. ముసలాయన మెల్లగా తల పంకించి నీ నుంచి నాకేమీ అవసరం లేదు, నువ్వు హాయిగా వెళ్ళిపో అంటూ దాని నీళ్ళలోకి వదిలి తీరం కేసి బయలుదేరాడు. ఇంటిని సమీపిస్తుండగా అతని చూసిన ముసలావిడ, ఇంట్లో తినడానికి ఏమీ లేదు, ఆకలితో చస్తున్నాను. నువ్వేమో ఒక చేప కూడా లేకుండా చేతులుపుకుంటూ వస్తున్నావు అని గగ్గోలు పెట్టింది కోపంతో. ఈ రోజు ఒకే ఒక చేప దొరికింది. అది బంగారు చేప. దాని రెక్కలు, తోక మిలమిల మెరుస్తున్నాయి అనుకో అన్నాడు ముసలాయన ఎంతో సంబరంగా. బంగారు చేప ఎక్కడిది అని అడిగింది ముసలావిడ ఆతృతగా. నీళ్ళలోనే వదిలేశాను. అది వదిలిపెట్టమన్నది. అంతేకాదు, అలా వదిలిపెడితే కోరిన వరం ఇస్తానని కూడా చెప్పింది. అయితే ఏ వరం కోరాలో తెలియక నేను అడగకుండానే వచ్చేశాను అన్నాడు ముసలాయన. వెర్రి మొహమా, ఇంట్లో తినడానికి రొట్టె కూడా లేదు, అదైనా అడక్కపోయావా అంటూ ముసలావిడ ఇల్లు ఎత్తుకుపోయేలా కేకలు పెట్టసాగింది. ముసలాయన మౌనంగా పడవలో సముద్రంలోకి వెళ్ళాడు. చేప, బంగారు చేప, రా, నీరు మీదకి రా అని పిలిచాడు. వెంటనే పైకి వచ్చిన చేప ఏమి కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నది. నా భార్య ఆకులతో అలమటిస్తుంది, రొట్టె కావాలంటుంది, ఇప్పు అన్నాడు ముసలాయన. అలాగే, నువ్వు ఇంటికి వెళ్ళు, కావలసిన రొట్టెలు వస్తాయి అని చెప్పి చేప వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వెళ్ళిన ముసలాయనకు రొట్టెలు రొట్టెలు రొట్టెలు, ఆహా ఎన్ని రకాల రొట్టెలు, జీవితాంతం సరిపోయే రొట్టెలు అంటూ పట్టరాని ఆనందంతో పైకి కిందకి గెంతుతున్న భార్య కనిపించింది. అతడు బోసి నవ్వులు నవ్వాడు. మరికొన్ని రోజులు గడిచాయి. నా స్నానం తొట్టె కారుతుంది, కొత్త స్నానం తొట్టె కావాలని బంగారు చేపను అడిగిరా అన్నది ముసలావిడ. అతడు సముద్రంలోకి వెళ్ళి చేపను పిలిచి స్నానం తొట్టి కావాలన్నాడు. బంగారు చేప అలాగే అన్నది. అతడు ఇంటికి వచ్చి చూస్తే కొత్త తొట్టిలోని నీళ్లలో పట్టరాని ఆనందంతో కేరింతలు కొడుతుంది అతని భార్య. మరో వారం తిరిగేసరికి కొత్త తొట్టె పట్టేంత కూడా లేదు ఈ పాత కొంప, వెళ్ళి కొత్త ఇల్లు కావాలని బంగారు చేపను అడుగు అని భర్తను పురమాయించింది ముసలావిడ. ఆమె చెప్పినట్లు ముసలాయన వెళ్ళి బంగారు చేపను అడిగాడు. సరే, అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ ఇల్లు ఉన్న చోట పెద్ద భవనం కనిపించింది. లోపల ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఉన్నత ఆసనంలో కూర్చున్న అతని భార్య, ముసలోడా, నేనిప్పుడు జాలరి భార్యని కాను, ధనవంతురాలని. ఆ చీపురుతో పెరడంతా శుభ్రం చేయి అని ఆజ్ఞాపించింది. ముసలాయన మాట్లాడకుండా అదే బోసి నవ్వు నవ్వి చీపురును అందుకొని మెల్లగా ఈల వేసుకుంటూ ఊడవసాగాడు. ఆ దృశ్యం ముసలావిడకు నచ్చలేదు. ముసలాడా, నేను రాణిని కావాలి. ఈ క్షణమే ఆ చేప దగ్గరకు వెళ్ళి నన్ను రాణి చెయ్యమని చెప్పు అని ఆజ్ఞాపించింది. మళ్ళీ ముసలాయన సముద్రానికి వెళ్ళి
చేపకు భార్య కోరిక వినిపించాడు. చేప గాఢంగా ఊపిరి పీల్చి సరే అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది. అతడు ఇంటికి తిరిగి వస్తూ భవనం ఎదుట యుద్ధ సైనికులు డ్రమ్ మోతలకు తగినట్లు లయబద్ధంగా అడుగులు వేయడం చూశాడు. దానిని చూసి ముసలావిడ కూడా బింగ్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ చేతిలోపసాగింది. ముసలాయన నవ్వు ఆపుకోలేక పకపకా విరగబడి నవ్వసాగాడు. దానిని చూడడంతో ముసలావిడ మండిపోయి, ఆగు, ఏమిటా పొగరు? నాకు రాణిగా ఉండటం ఇష్టం లేదు. సముద్రరాణి కావాలి. వెంటనే వెళ్ళి ఆ చేపని అడుగు అని ఆజ్ఞాపించింది. భార్య ఎప్పుడో అద్దులు దాటి ఎక్కడికో వెళుతుందని ముసలాయన గ్రహించాడు. అయినప్పటికీ అతడు సముద్రాన్ని సమీపించి చేపను పిలిచి నా భార్య సముద్రపు రాణి కావాలంటుంది అని అన్నాడు. చేప మాట్లాడకుండా కనుమరుగైపోయింది. ఆ చేపను మళ్ళీ చూసే అవకాశం లేదని గ్రహించిన ముసలాయన ఇంటికేసి నడిచాడు. సైనికులు లేరు, భవనం లేదు. పాత ఇంట్లో చిరిగిన బట్టలతో చేతిలో ఒకే ఒక రొట్టెతో కనిపించిన అతని భార్య అన్ని ఆడంబరాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండలేం. ఇదే ఎంతో హాయిగుంది ముసలోడా అన్నది నెమ్మదిగా. ముసలాయన చాలా సంతోషించాడు. మళ్ళీ అదే బోసినవ్వు నవ్వాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.